ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ పాత ప్రపంచంలో ఎలాంటి సారము లేదు. అందువలన దీనిపై మనసుంచరాదు. తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఈరోజు ప్రశ్న: తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆదేశం ఏది? దాన్నెందుకు ఉల్లంఘిస్తారు? జవాబు: తండ్రి ఆదేశమేమంటే ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి, ఎందుకంటే స్వయం మీరే సేవకులు. అయితే దేహాభిమానం కారణంగా తండ్రి ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తారు. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు, కానీ మీరందరూ తండ్రిపైనే ఆధారపడి ఉంటారు. పాట: నా మనస్సుకు ఆధారం తెగిపోరాదు. ఓం శాంతి. శివ భగవాను వాచ. వారు తమ సాలిగ్రామ పిల్లలతో చెప్తున్నారు. శివుని గురించి, సాలిగ్రామాల గురించి మానవులందరికీ తెలుసు. ఇరువురు నిరాకారులే. ఇప్పుడు కృష్ణ భగవాను వాచ అని అనేందుకు వీలు లేదు. భగవంతుడు ఒక్కరే కనుక ఇప్పుడు శివ భగవాను వాచ ఎవరి కొరకు? ఆత్మిక పిల్లల కొరకు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లల సంబంధం తండ్రితోనే ఉంది. ఎందుకంటే వారు పతిత పావనులు, జ్ఞానసాగర్లు. స్వర్గ వారసత్వంను ఇచ్చేవారు ఒక్క శివబాబా మాత్రమే. స్మృతి కూడా వారినే చేయాలి. బ్రహ్మ వారి భాగ్యశాలి రథం. రథం ద్వారానే తండ్రి వారసత్వంను ఇస్తారు. బ్రహ్మ వారసత్వంను ఇచ్చేవారు కాదు, అతడు వారసత్వం తీసుకునేవారు. కనుక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ రథానికి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, కారణాకారణం వలన పిల్లలకు మురళి లభించుకుంటే పిల్లల గమనం పూర్తిగా శివబాబా వైపుకే పోతుంది. శివబాబా ఎప్పుడూ జబ్బు పడరు. ఇతరులకు అర్థం చేయించగలిగినంత జ్ఞానం పిల్లలకు కూడా లభించింది. ప్రదర్శనలో పిల్లలు చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లల్లో జ్ఞానం ఉంది కదా. ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానం నిండి ఉంది. పిల్లలను ఎవ్వరూ ఆటంకపరచలేరు. పోస్టు రాలేదనుకోండి, స్ట్రైక్ జరిగిందనుకోండి, అప్పుడేం చేస్తారు? జ్ఞానమైతే పిల్లల బుద్ధిలో ఉంది. సత్యుగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచమని అర్థం చేయించండి. పాత ప్రపంచంలో సారమేదీ లేదని పాటలో కూడా ఉంది. అందువలన దీనిపై మనసు ఉంచరాదు, లేకుంటే శిక్షలు లభిస్తాయి. తండ్రి స్మృతి ద్వారా శిక్షలు తగ్గిపోతూ ఉంటాయి. తండ్రి స్మృతి తెగిపోయి శిక్షలను అనుభవించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళరాదు. ఈ విధంగా చాలామంది వెళ్ళిపోయారు. వారికి తండ్రి స్మృతి కూడా లేదు. మళ్ళీ పాత ప్రపంచం వైపుకు వెళ్ళిపోయారు. ప్రపంచం చాలా చెడిపోయింది. ఎవరి వైపైనా మనసు వెళ్ళిందంటే, ఆకర్షింపబడితే శిక్షలు చాలా అనుభవించవలసి వస్తుంది. పిల్లలు జ్ఞానం వినాలి. భక్తి మార్గంలోని పాటలు కూడా వినరాదు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. జ్ఞానసాగర్లైన తండ్రి ద్వారా మీకు సంగం యుగంలోనే జ్ఞానం లభిస్తుంది. ప్రపంచంలోని వారెవ్వరికీ ఈ విషయం తెలియదు. జ్ఞానసాగర్లు ఒక్కరే అని కూడా తెలియదు. వారు జ్ఞానం ఇచ్చినప్పుడు మనుషులకు సద్గతి కలుగుతుంది. సద్గతి దాత వారు ఒక్కరు మాత్రమే కావున వారి మతంను అనుసరించాలి. మాయ ఎవ్వరినీ వదలదు. దేహాభిమానం వచ్చిన తర్వాతనే ఏదో ఒక తప్పు జరుగుతుంది. కొంతమంది సెమీకామానికి వశమవుతారు, కొంతమంది క్రోధవశమవుతారు. ఎవరినైనా ప్రేమించాలి, ఇది చేయాలి అని మనసులో తుఫాన్లు చాలా వస్తాయి. ఎవరి శరీరం పైన మనసు తగులుకోరాదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహభావం ఉండదు, లేకుంటే తండ్రి ఆజ్ఞ ఉల్లంఘించడం అవుతుంది. దేహాహంకారం వలన చాలా నష్టం కలుగుతుంది. అందువలన దేహ సహితంగా సర్వము మర్చిపోవాలి. కేవలం తండ్రిని, ఇంటిని మాత్రం స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు.
శరీరం ద్వారా పనులు చేస్తూ నన్ను స్మృతి చేస్తే వికర్మలు భస్మమైపోతాయి. ఇది చాలా సులభమైన మార్గం. మీ ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయని కూడా తెలుసు. కానీ తప్పులు చేస్తూ అందులోనే ఇరుక్కోరాదు. ఒక్కసారి తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయరాదు. మీ చెవులు మీరే పట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగదు. పురుషార్థం చేయాలి. ఒకవేళ పదే పదే తప్పు జరుగుతూ ఉంటే నేను చాలా నష్టపోతానని అర్థం చేసుకోవాలి. తప్పులు చేస్తూ చేస్తూ దుర్గతి పాలయ్యారు కదా. ఎంత పెద్ద మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకు దిగిపోయి ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు? ఇంతకుముందు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారం జ్ఞానంలో అందరూ ప్రావీణ్యులైపోయారు. ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖులుగా కూడా ఉండాలి. నోటితో ఏమీ మాట్లాడరాదు. జ్ఞానంలో ప్రావీణ్యులైన పిల్లలు ఎప్పుడూ పాత ప్రపంచంపై మనసు ఉంచుకోరు. మేము రావణ రాజ్యంను వినాశనం చేయాలని వారి బుద్ధిలో ఉంటుంది. ఈ శరీరం కూడా పాత రావణ సాంప్రదాయానికి చెందింది. అందువలన మనం రావణ సాంప్రదాయంను ఎందుకు స్మృతి చేయాలి? ఒక్క రాముని మాత్రమే స్మృతి చేస్తాము. సత్యమైన పతివ్రతలుగా అయ్యారు కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. పతివ్రత అనగా భగవంతుని వ్రతులుగా అవ్వాలి. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. ఓ భగవంతుడా, మీరు వచ్చి మాకు సుఖశాంతుల వారసత్వంను ఇవ్వండి అని వేడుకుంటారు. భక్తి మార్గంలో సమర్పణ అవుతారు, బలవుతారు. ఇక్కడ బలయ్యే మాటే లేదు. మనం బ్రతికి ఉండే మరణిస్తాము అనగా బలి అవుతాము అనగా జీవించి ఉండే తండ్రి వారిగా అవుతాము. ఎందుకంటే వారితో వారసత్వం తీసుకోవాలి. వారి మతంను అనుసరించాలి. జీవించే బలవ్వటం, సమర్పణ అవ్వటం వాస్తవానికి అది ఇప్పటి మాటే. భక్తి మార్గంలోని వారు ఎన్నో జీవాలను బలి ఇస్తారు. ఇక్కడ జీవఘాతం మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగం జోడించండి. దేహాభిమానంలోకి రాకండి. కూర్చుంటూ లేస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయాలి. 100% ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. కింద మీద అవుతూ ఉంటుంది. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిపై గమనం ఉంచుకోకుండా ఉంటే తప్పులు ఎలా వదిలిపోతాయి? మాయ ఎవరిని వదిలిపెట్టదు. బాబా, మేము మాయతో ఓడిపోతున్నామని అంటారు. పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏమి జరుగుతుందో తెలియదు. మా ద్వారా ఇంత పెద్ద తప్పులు ఎలా జరుగుతాయి మాకు తెలీదు అని అంటారు. తప్పుల ద్వారా బ్రాహ్మణుల కులంలో మా పేరు చెడిపోతుందని కూడా తెలుసు. కానీ అర్థం కానంతగా మాయ దాడి చేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చినందున తెలివిలేని వారిగా అయిపోతారు. తెలివిహీనులై పనులు చేస్తారు. కనుక గ్లాని కూడా జరుగుతుంది. వారసత్వం కూడా తగ్గిపోతుంది. ఇలా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మాయ చాలా తీవ్రంగా చెంపదెబ్బలు వేస్తుంది. స్వయం ఓడిపోయి క్రోధంలోకి వచ్చి ఇతరులకు చెంపదెబ్బ వేస్తారు. ఇంకా ఎక్కువ కోపం వస్తే పాదరక్ష పూజ కూడా చేసి తర్వాత పశ్చాత్తాపపడతారు. బాబా అంటున్నారు, ఇప్పుడు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. స్వయం నష్టపోయి ఇతరులు కూడా నష్టపరిచారు. ఎంత నష్టం జరిగిపోయింది? రాహుగ్రహణం వారి నెత్తిన కూర్చుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుంది. రాహుగ్రహణం కూర్చున్నట్లయితే అది వదిలేందుకు సమయం పడుతుంది. మెట్లు ఎక్కి దిగటం కష్టమవుతుంది. మానవులకు సారాయి తాగే అలవాటు ఉంటే దాన్ని వదలాలి అంటే ఎంత కష్టమవుతుంది? అన్నిటికంటే పెద్ద తప్పు ముఖం నల్లగా చేసుకోవటం. దీనివలన మాటిమాటికి శరీరం గుర్తుకు వస్తుంది. పిల్లలు మొదలైన వారు ఉంటే వారి స్మృతే ఉంటుంది. వారు ఇతరులకు జ్ఞానం ఏమిస్తారు? వారి మాటలు ఎవరు వినను కూడా వినరు. మనం ఇప్పుడు అందరినీ మర్చి ఒక్కరినే స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తాము. ఇందులో చాలా గమనం ఉంచి సంభాళించుకోవాల్సి వస్తుంది. మాయ చాలా తీవ్రమైనది. రోజంతా శివబాబాను మాత్రమే స్మృతి చేయాలనే గమనం ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనము వెళ్ళిపోవాలి.
ఈ శరీరం కూడా నాశనం అవుతుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానం వదులుతూ పోతుంది. ఇతరులెవ్వరూ గుర్తుకురారు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మనసు జోడించరాదు. అలా జోడిస్తే వారే గుర్తుకు వస్తారు. తప్పకుండా బదులు తీర్చుకుంటారు. చాలా ఉన్నతమైన గమ్యం. చెప్పడమైతే చాలా తేలిక. లక్షల్లో ఎవరో ఒక్కరు మాత్రమే వస్తారు. కొంతమంది స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. బాగా శ్రమ చేసేవారు స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటారు. సాక్షిగా ఉండి సర్వీస్ ఎలా చేస్తున్నామని గమనముంచుకోవాలి. చాలామంది పిల్లలు భౌతిక సేవ వదిలి ఈ సేవలో లగ్నం అవ్వాలని అనుకుంటారు. కానీ బాబా పరిస్థితులను కూడా చూస్తారు. ఒంటరిగా ఉండి ఏ సంబంధాలు బంధువులు లేకుంటే పర్వాలేదు, అయినా నౌకరీ కూడా చేయండి, ఈ సేవ కూడా చేయండి అని అంటారు. నౌకరీలో కూడా చాలామంది కలుస్తూ ఉంటారు. పిల్లలైన మీకు జ్ఞానమైతే చాలా లభించింది. పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేయిస్తూ ఉంటారు. ఎవరిలోనైనా ప్రవేశించి సేవ చేస్తారు. సేవ అయితే చేసే తీరాలి. ఎవరికి బాధ్యతలు ఉంటాయో వారు ఎలా నిద్రిస్తారు? శివబాబా అయితే సదా మేల్కొని ఉండే జ్యోతి. నేను రాత్రింబవలు సేవ చేస్తానని తండ్రి అంటారు. శరీరం అయితే అలసిపోతుంది. శరీరం పని చేయకుంటే ఆత్మ ఏం చేస్తుంది? తండ్రి అయితే అలసిపోరు కదా. వారు సదా మేల్కొని ఉండే జ్యోతి. మొత్తం ప్రపంచం అంతటినీ మేల్కొల్పుతారు. వారి పాత్ర అద్భుతమైనది. వారి పాత్ర గురించి పిల్లలైన మీలో కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తండ్రి మృత్యువుకు మృత్యువు. వారి ఆజ్ఞను పాటించకపోతే వారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవిస్తారు. తండ్రి ముఖ్యమైన ఆదేశమేమంటే ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి. కానీ దేహాభిమానంలోకి వచ్చి తండ్రి ఆజ్ఞలను ధిక్కరిస్తారు. బాబా అంటున్నారు, స్వయం మీరే సేవకులు. ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది. అలవాటైపోతే సేవకులు లేకుండా ఉండలేరు. కొంతమంది మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు. కానీ ఆధారం ఉండటం మంచిదని తండ్రి అంటారు. మీరంతా తండ్రిపై ఆధారపడతారు. నా ఆధారం లేకుండా స్వతంత్రులుగా అయితే క్రింద పడిపోతారు. మీరంతా శివబాబాపై ఆధారపడతారు. ప్రపంచమంతటికి వారే ఆధారం. అందుకే ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు. వారి ద్వారానే సుఖశాంతులు లభిస్తాయి. కానీ అర్థం చేసుకోరు. భక్తి మార్గపు ఈ సమయాన్ని కూడా దాటుకోవాలి. రాత్రి పూర్తయినప్పుడు తండ్రి వస్తారు. ఒక్క సెకండు కూడా తేడా ఉండదు. నేను ఈ డ్రామాను గురించి తెలిసిన వాడును. డ్రామా ఆది మధ్యాంతాల గురించి మరెవ్వరికీ తెలియదు. సత్యుగం నుండి ఈ జ్ఞానం పూర్తి అదృశ్యమవుతుంది. ఇప్పుడు మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. దీన్నే జ్ఞానమని అంటారు. మిగిలినంతా భక్తి. తండ్రిని జ్ఞానసాగర్లు అని అంటారు. మనకు ఆ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. పిల్లలకు మంచి నష కూడా ఉండాలి. రాజధాని స్థాపన అవుతూ ఉందని కూడా అర్థం చేసుకున్నారు. కొంతమంది సాధారణ ప్రజల్లో కూడా సాధారణ నౌకర్లు చౌకర్లుగా అవుతారు. కొంచెం కూడా జ్ఞానం అర్థం కాదు. ఆశ్చర్యం కదా. జ్ఞానం అయితే చాలా సులభం. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. ఈ డ్రామాలో మనం ముఖ్య పాత్రధారులము. మీరిప్పుడు మొత్తం డ్రామాను గురించి పూర్తిగా తెలుసుకున్నారు. మొత్తం డ్రామాలో హీరో హీరోయిన్లు మనమే. చాలా సులభం. కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా చేయలేరు. చదువులో ఇలా అవుతుంది. కొంతమంది పాస్ అవ్వలేరు. ఇది ఎంతో గొప్ప పాఠశాల. రాజధాని స్థాపన అవ్వనున్నది. ఇప్పుడు ఎవరు ఎంత చదువుతారో అంత పదవి పొందుతారు. చదువును బట్టి ఏ పదవి పొందుకుంటారో పిల్లలు తెలుసుకోగలరు. అనేక మంది పిల్లలున్నారు. అందరూ వారసులుగా అవ్వరు. పవిత్రంగా అవ్వటం చాలా కష్టం. తండ్రి చాలా సులభంగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ స్మృతిలో ఉండాలి. కానీ అదృష్టంలో లేకుంటే
తండ్రికి బదులు ఎవరెవరినో స్మృతి చేస్తారు. ఇతరులపై మనసు ఉంచితే తర్వాత చాలా ఏడవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచంపై మనసు ఉంచరాదని తండ్రి చెప్తున్నారు. ఇది సమాప్తమవుతుంది. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ కలియుగం ఇంకా చాలా కాలం ఉంటుందని వారు భావిస్తారు. గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. మీరు చూపించే ప్రదర్శని ప్రజలను తయారు చేసుకునే విహంగ మార్గ సేవకు సాధనం. కొంతమంది రాజులు, రాణులు కూడా వెలువడతారు. సేవ చేయాలనే ఆసక్తి గలవారు చాలామంది ఉన్నారు. కొంతమంది పేదలు, కొంతమంది ధనవంతులు కూడా ఉన్నారు. ఇతరులను వారి సమానంగా తయారు చేస్తారు. వారికి కూడా లాభం లభిస్తుంది కదా. గుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి. కేవలం ఇది తెలపాలి. తండ్రిని, వారసత్వంను స్మృతి చేయండి. వినాశనం మీ ఎదురుగా నిలబడి ఉంది. వినాశ సమయం సమీపంగా చూసినప్పుడు మీ మాటలు వింటారు. మీ సేవ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు చెప్పేది సత్యమేనని తెలుసుకుంటారు. వినాశనం అవుతుందని మీరు ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉంటారు. మీ ప్రదర్శనలు, మేళాలు, సేవ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏదైనా మంచి హాల్ లభిస్తే అద్దెకి ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ప్రయత్నం చేయాలి. మీ పేరు ఇంకా ప్రసిద్ధమవుతుందని వారికి చెప్పండి. చాలామంది వద్ద విశాలమైన గదులు ఊరికే పడి ఉంటాయి. పురుషార్థం చేస్తే 3 అడుగుల స్థలం దొరుకుతుంది. అంతవరకు మీరు చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తూ ఉండండి. శివజయంతి కూడా మీరు జరిపితే అందరికీ తెలుస్తుంది. మీరు శివజయంతి సెలవు రోజున ఫిక్స్ చేసుకోండి అని కూడా రాస్తారు. వాస్తవానికి ఆ ఒక్కరి పుట్టినరోజునే జరుపుకోవాలి. వారే పతిత పావనులు. వాస్తవానికి ఈ త్రిమూర్తిదే అసలైన స్టాంప్. సత్యమేవ జైతే. ఇది విజయం పొందే సమయం. అర్థం చేయించేవారు కూడా చాలా బాగుండాలి. అన్ని సెంటర్లోని ముఖ్యమైన వారు గమనం ఇవ్వాల్సి వస్తుంది. మన స్టాంపును ముద్రించవచ్చు. ఇది త్రిమూర్తి శివజయంతి. కేవలం శివజయంతి అంటే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పని చేయవలసింది పిల్లలే. చాలామందికి కళ్యాణమైతే ఎంతో లిఫ్ట్ లభిస్తుంది. సేవ చేసేందుకు చాలా లిఫ్ట్ లభిస్తుంది. ప్రదర్శనల ద్వారా చాలా సేవ జరుగుతుంది. ప్రజలు తయారవుతారు కదా. సేవ చేయాలనే గమనం ఏ పిల్లలకు ఉంటుందో బాబా గమనిస్తారు. బాబా హృదయాన్ని కూడా వారే అద్రోహిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఏదైనా ఒక్కసారి తప్పు జరిగితే వెంటనే ఎవరి చెవులు వారే పట్టుకోవాలి. మరోసారి ఆ తప్పు జరగరాదు. దేహాహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. జ్ఞానంలో ప్రావీణ్యులుగాయి అంతర్ముఖులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, సత్యమైన పతివ్రతలుగా అవ్వాలి. బ్రతికి ఉండి బలిహారం అవ్వాలి. ఎవరితోనూ మనసు లగ్నం అవ్వరాదు. తెలివిహీనమైన పని ఏదీ చేయరాదు. ఈరోజు వరదానము. వియోగానికి సదాకాలానికి వీడ్కోల్నిచ్చే స్నేహీ స్వరూప భవ. స్నేహితునికి ఏది ఇష్టమో స్నేహం చేసేవారికి కూడా అదే ఇష్టంగా ఉండాలి. ఇదే స్నేహం యొక్క స్వరూపము. నడవటం, తినటం, త్రాగటం, ఉండటం స్నేహికి ఇష్టంగా ఉండాలి. కనుక ఏ సంకల్పం చేసినా లేక కర్మ చేసినా మొదట ఇది స్నేహి తండ్రికి ఇష్టమవుతుందా అని ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహిలుగా అవ్వండి. అప్పుడు నిరంతరం యోగులుగా, సహజ యోగులుగా అయిపోతారు. ఒకవేళ
స్నేహి స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటే అమర్ భవ యొక్క వరదానం లభిస్తుంది. అంతేకాక వియోగానికి సదా కొరకు వీడ్కోలు లభిస్తుంది. స్లోగన్: స్వభావాన్ని ఈజీగా, పురుషార్థాన్ని అటెన్షన్ గలదిగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.